బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ పాగవారిపాలెం గ్రామంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో న్యాయ సేవా సంస్థ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డేవిస్పేట సర్పంచ్కి ఆహ్వానం లేకపోవడం కొసమెరుపు. వీరందరూ పై కార్యక్రమానికి తెలియక రాలేకపోయారో లేక తెలిసి కూడా రాలేదో వారి విజ్ఞతకే తెలియాలి. కోర్టుని అప్రోచ్ కావాలంటే మీరు లాయర్ ద్వారా అప్రోచ్ కావాలి. అలా కాకుండా ఇండివిజువల్గా పోలీస్ స్టేషన్ అర్జీ ఇస్తారు. అదేవిధంగా న్యాయ సేవా సంస్థలు అర్జీలు ఇచ్చి చాలా సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. కానీ అందరికీ తెలియకపోయినా చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆ జిల్లా న్యాయ సేవా సంస్థ ఈరోజు ఇక్కడ వీటి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణమైనందుకు న్యాయ సేవా సంస్థకి అభినందనలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కానీ మీరు ఎప్పుడు కూడా వాచ్ చేసి పెట్టండి మన బిహేవియర్ ఎట్లా ఉందని చెప్పేసి. ఊర్లో ఉన్నటువంటి కొన్ని ఎవరు అబ్జర్వ్ చేసిన కేసెస్లో ఎవరు చూస్తున్నారు, ఏ తర కేసెస్ కూడా చూసుకుని అక్కడ ఎవరు ఉంటున్నారు, అట్లాంటి వారిని పోలీసులకు మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే డ్రగ్స్ యూజ్ చేయడం అనేది వారికి మాత్రమే కాదు, వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల మన గ్రామాలకు వెళ్ళడం వల్ల హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు వాళ్ళ మీద ఒక కన్నేయడమే కాదు, అవసరమైన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కానీ, మీరు వాళ్ళని హెచ్చరించడం కానీ ఇలాంటి చేయమని కోరుతున్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా చాలా ముందుకెళ్ళినా కానీ ఇంకా కూడా భార్య వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి. సో భార్య వ్యవహారం జరిగే ప్రధాన అనంతం ఏంటంటే పిల్లలు సరిగ్గా ఫస్ట్ మనం జరిగేది పిల్లలు సరిగ్గా చదువుకోకుండా ఆడపిల్లలు సరిగ్గా చదువుకోవడం మనం వివాహం చేస్తున్నాము. రేపు అనుకోండి ఏమన్నా జరిగితే ఆడపిల్ల తన కాలం మీద తను నిలబడలేదు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ భార్య వివాహం జరిగినా కానీ మీరు అక్కడ కన్సల్ట్ పోలీసులకు మీరు ఇన్ఫార్మ్ చేయండి. సో మేము ఇవాళ ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వచ్చాము. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏం చేస్తుందంటే ప్రజల్లో చట్టాలపైన అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే న్యాయాన్ని ఆర్జించాలనుకుంటారో వాళ్ళ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళకి న్యాయస్థానాన్ని ఆశ్రయించలేకపోతే వాళ్ళకందరికీ ఈ న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా వాళ్ళకి న్యాయ సేవలు ఇస్తుంది. అంతేకాకుండా కొన్ని కేసెస్ని రిజిస్టర్ చేయకపోతే కేసెస్ అవ్వకముందే మనం కనుక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కనుక మనం అప్రోచ్ అయితే వాళ్ళ కేసు రిజిస్టర్ చేయకముందే అవతల వాళ్ళ గురించి మాట్లాడి ఆ కేసుకు పరిష్కారం చూపించడం జరుగుతుంది. అవగాహన కల్పిద్దామని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజుల్లో చిన్నపిల్లలపైన చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి కారణం మన సొసైటీ మారుతుంది, కొంచెం టెక్నాలజీ వస్తుంది, ఫోన్స్ వల్ల వీటి వల్ల కూడా పిల్లలు చనిపోతూ ఉంటారు. మీరు పేరెంట్స్గా ఉన్నప్పుడు మీ పిల్లల బాధ్యత మీరు చూసుకోవాలి. ఆడపిల్లలు కూడా బయట పంపించలేదు, చేయొద్దు, రేపు కూడా వెళ్ళొద్దని ఆడపిల్లల్ని ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కానీ అబ్బాయిలను మీరు పట్టించుకోవట్లేదు. మెయిన్ అబ్బాయిలకి అమ్మల దగ్గర నుండే మనము ఎలా ఆడపిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలనేది మన మగపిల్లలు కానీ శక్తి లాంటి అత్యాచారాలు అనేవి చాలా తగ్గుతాయండి. చిన్నపిల్లలు బయటకు వెళ్ళి ఏదో ఆడుకుంటామని చెప్పేసి ఆడపిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు పట్టించుకోకుండా ఆడుకుంటున్నారని అనుకుంటారు. ఈ రోజుల్లో సొంత అన్న లేదు, సొంత బాబాయ్ లేదు, పెద్దనాన్న లేదు. నేనే చాలా కేసెస్ చేస్తున్నాను. అలాంటి సొంత నాన్న దగ్గర కూడా అమ్మాయి ఇలా అత్యాచారం జరిగిన చాలా కేసులు ఉన్నాయి. సో మీరు అమ్మాయిని బయటకు పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఒక కన్ను అనేది ఉంచాలి. మీరు వాళ్ళని వదిలేసేసి వాళ్ళు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలే కదా అని వదిలేదు. ఈవెన్ నెలల క్రితం మీద కూడా మనకి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. పేపర్లో న్యూస్లలో చూస్తున్నారు కదా. సో ఇలాంటి మన ఇంట్లో జరగకుండా మీరు ముందుగానే మీ పిల్లల్ని చూసుకోవాలి. అబ్బాయిలు కూడా అబ్బాయిలు ఏముంది లేదు, చిన్న అబ్బాయిలు ఏముంది ఎక్కడైనా వెళ్ళిపోతారని వదిలేసేస్తున్నారు. అబ్బాయిల మీద కూడా కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద. గుంటూరులో కూడా రీసెంట్గా ఒక చిన్న అబ్బాయి మీద రేప్ జరిగింది. అబ్బాయి ఏముందని వదిలేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఎండల కాలం వచ్చేసింది, పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఇలాంటి చాలా జరుగుతుంటాయి. మీరు మీ పేరెంట్స్ వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. సంబంధం ఎక్కడికన్నా అక్కడ పంపించేసేసి టెక్నాలజీస్ వల్ల పిల్లలు బాగా చెడిపోతున్నారు. అలాగే ఈ పల్లెటూళ్ళలో ఎక్కువ పిల్లలకి చిన్నపిల్లలు అప్పుడే మ్యారేజ్ చేసేస్తున్నారు. చిన్నపిల్లలు మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో మీకు తెలుసా? వాళ్ళకి పుట్టే బిడ్డకి సరిగ్గా తెలుస్తుంది, ఆరోగ్యం ఉండదు. పుట్టే బిడ్డకి కానీ జన్మనిచ్చిన తల్లికి కానీ ఇద్దరికి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు అప్పుడు పెళ్లి చేస్తున్నారు. అలాగే వాళ్ళకి
వాళ్ళ స్టామినా కూడా ఉండదు. వాళ్ళే చిన్నపిల్లలు, మరి వాళ్ళ పిల్లలు పుట్టే వాళ్ళు ఎలా సంరక్షించుకుంటారు? సో ఇలాగ చైల్డ్ మ్యారేజెస్ సార్ చెప్పినట్టు ఎప్పుడైనా చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న డ్వాక్రా మహిళలకు చెప్తే వాళ్ళు వచ్చి పోలీసులకు చెప్తే ఆ చైల్డ్ మ్యారేజ్ అంటే చిన్నపిల్లల బాల్య వివాహాలు అనేది మనము ఆపడానికి జరుగుతుంది. చెప్పండి. కోర్టుకి ఎప్పుడు వెళ్తాం మనం? మనకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు వెళ్తాం. సమస్య రాకుండా చూసుకోవాలంటే ముందు మనకు అవగాహన ఉండాలి కదా. అంటే మీకు ఉపయోగపడే చట్టాలు కొన్ని ఉంటాయి. మనకి డబ్బులు అవసరమైతే ఏం చేస్తాం? పక్కన వాళ్ళకి అప్పు తీసుకుంటాం. ₹1,00,000 కావాలనుకోండి, పక్కన వాళ్ళగా బాండ్ రాసిచ్చి అమౌంట్ తీసుకుంటాం కదా. అది రాసిచ్చేటప్పుడు మొత్తం ఫిలప్ చేస్తాము, మనము సంతకం పెట్టేస్తామా? చెప్పండి. సంతకం పెట్టేస్తామా? సంతకం పెట్టి మన అవసరాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటాము. వాళ్ళకి మీకు సమస్య అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మీరు ₹1,00,000 తీసుకుంటే 3 లక్షలు వేసి మీ మీద కేసు వేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? 3 లక్షలు కట్టాలి. కోర్టుకు వచ్చిందంటే విషయము మేము 3 లక్షలు కట్టాలి. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు అర్జెన్సీలో మనం సంతకం పెట్టేస్తాము. కాబట్టి అటువంటి చిన్న విషయాలు మీకు అవగాహన కల్పించడానికి మేము ఈరోజు మా వర్కంత పక్కన పెట్టి వచ్చామన్నమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? సార్ మేము అమౌంట్ తీసుకోలేదు, మేము తీసుకున్న ₹1,00,000 చెప్పి వచ్చి కోర్టులో చెప్తారు, కానీ సంతకం పెడతారు. మేమేం చేయలేము, ఎందుకంటే మేము 3 లక్షలు సంతకం పెట్టుంటారు. కాబట్టి ఒక బాంకర్ అమౌంట్ మనం తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటున్నాము, వాళ్ళ నోటుకి ఎంత రాసిస్తున్నాము అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అట్నే చెక్ ఇస్తాం కదా, చెక్ ఇచ్చేటప్పుడు కూడా సంతకం పెట్టి ఇవ్వకూడదు. ఏ డాక్యుమెంట్ కూడా మనం సంతకం పెట్టి పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు. అవన్నీ ఫిలప్ చేసి 1-2 సార్లు చదివించుకొని మనం తీసుకున్న అమౌంట్ దాంట్లో మెన్షన్ చేసిన అమౌంట్ కరెక్ట్గా ఉంటేనే మనం సంతకం పెట్టాలి. లేదు అంటే తర్వాత వాళ్ళు 10 లక్షలు వేసినా 20 లక్షలు వేసినా మీరు కట్టాల్సిందే. అటువంటి చిన్న చిన్న విషయాలు మీకు అవగాహన కల్పించడానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధారంగా ఉంటుంది. మీరు విలేజ్కి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి మీకు తెలియని విషయాల్ని మీకు అవగాహన కల్పించడానికి మేమంతా కూడా ప్రతి శనివారం వీలు తప్పుడు వీలు చేసుకొని వచ్చి మీకు చెప్తాం. ఎందుకు చెప్తున్నామంటే మీకు తెలియక సంతకం పెడతారు. అక్కడ కోర్టులోకి వచ్చి అయ్యా మేము అంత అమౌంట్ తీసుకోలేదు, మేము తీసుకుని 10,000 వాళ్ళు ₹1,00,000 చెక్ ఇస్తే మేమేం చేయలేము, ఎందుకంటే మీరు సంతకం పెట్టేసి ఉంటారు. అలాంటివి చేయకుండా ఉండడానికి మనము ఇలాంటి ప్రతి విలేజ్లోనూ అవగాహన కార్యక్రమం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం పొలం అమ్ముతూ ఉంటాం కదా, పక్కన మన విలేజెస్లో పొలాలు అమ్ముతూ ఉంటాం కదా, పొలాలు తాకట్టు పెడుతూ ఉంటాం కదా, అవి కూడా వాళ్ళు కూడా అవసరానికి అమౌంట్ తీసేసుకుంటాం. తర్వాత కోర్టుకు వచ్చినాక మేము అంత అమౌంట్ తీసుకోలేవని చెప్పారనుకోండి, మేము వినం. ఎందుకంటే మేము డాక్యుమెంట్లే చూస్తాం, డాక్యుమెంట్ మీ సంతకం ఉంటుంది చాలు. కాబట్టి మీరు 10 లక్షలు పెట్టినా 20 లక్షలు పెట్టినా మీరు ఆ అమౌంట్ కట్టాల్సిందేను. కాబట్టి ఒక డాక్యుమెంట్ మనం రాసేటప్పుడు జాగ్రత్తగా తెలుసుకున్న వాళ్ళ దృష్టిలో పెట్టి రాయించుకుంటే అది మీకు మంచిది. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే కొంతమైనా మీకు అవగాహన వచ్చి ఇక్కడి నుంచి అయినా మీరు మీ ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఒక లాయర్నో లేకపోతే ఒక తెలిసిన వాళ్ళ వ్యక్తిని కూర్చోబెట్టుకుంటే ఒక డాక్యుమెంట్ రాయించుకుంటే మనకు ఫ్యూచర్లో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.